హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్, తర్వాత సపోర్టింగ్ రోల్, తర్వాత హీరోగా టర్న్ తీసుకొని ఇప్పుడు ప్రేమ్ అంటే అని అక్కడికి స్టాప్ చేసి క్యాప్షన్ వచ్చేసి చెప్తా. క్యాప్షన్ గురించి చాలా మాట్లాడాలి. ఇంకా బ్యూటిఫుల్ హీరోయిన్ ఆనంది గారు, అలాగే తెలుసు కదా ముందు ఎవరి గురించి చెప్పబోతున్నాను, దర్శి బాయ్. సో మనతో ఉన్నారు ప్రేమ్ అంటే టీం. మాట్లాడదాం. Your lovely voice. Yeah. Seriously. Thank you. I can ఇంకొంచెం సేపు వినాలనిపించింది. నిజంగా. Very genuinely saying your lovely voice. థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సన్నగా అయ్యారు అప్పటికి ఇప్పటికి. స్టోరీకి మారుతూ ఉంటుంది. ఓకే, అంటే టీజర్ చూసా, చాలా బాగుంది. అంటే చాలామంది ఎస్పెషల్లీ మ్యారీడ్ కపుల్ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే జనరల్గా జరుగుతూ ఉంటాయి కదా, మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి అనుకుంటా. సో ఎక్కడ కనెక్ట్ అయ్యారంటే ఏం చెప్తారు స్టోరీలో? మీరు అన్న పాయింట్లోనే నాకు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ లవ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు ఎవరైనా. అండ్ మన దగ్గర వేల కోకొల్లలో లవ్ స్టోరీలు ఉన్నాయి. అంటే దాదాపు ఎక్కడ ప్రేమాభిషేకం నుంచి ఇప్పుడు ప్రేమ అంటే దాకా తెలుగు సినిమాల్లో ప్రేమ కథలు చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. బట్ ద వే నాకు నవనీత్ చెప్పినప్పుడు కథ నాకు చాలా చాలా బాగా నచ్చిన ఐడియా అనమాట. దట్ ప్రేమించుకున్న తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత హౌ లవ్ ట్రాన్స్ఫార్మ్స్. యూనో దట్ ఐడియా ఫర్ మీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ నాకు అది చెప్పగానే అసలు వావ్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పట్టుకున్నాడు. దాంట్లో కూడా వెరీ రిలేటబుల్ స్క్రీన్ ప్లే. అది వినగానే నాకు ఇట్ ఫెల్ట్ లైక్ ప్రతి ఒక్కరు దీంతో రిలేట్ అవుతారేమో అని నాకు అనిపించింది. అండ్ దట్స్ ఇట్. ఐ వాజ్ లైక్ నేను చేస్తా ఇక. మీది లవ్ మ్యారేజ్? ఎస్. అక్కడ కనెక్ట్ అయ్యారు జరుగుతూ. యా, దట్ ఈస్ న్యాచురల్. సో సమ్వేర్ ఇన్ అ వే it is a reflection of my own life in a way, in a small way, not completely, but I think to bring our lives, అంటే సినిమా అల్టిమేట్గా యాక్టర్స్ అదే చేస్తారు కదా, మన పర్సనల్ లైఫ్ నుంచి కూడా కొన్ని తీసుకొస్తారు. సో వీ డూ విత్ ఆల్ అవర్ ఆర్ట్ ఈస్ వెరీ పర్సనల్. సో అట్లా ప్రేమ్ అంటే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ అండ్ మై లైఫ్. ఓకే, హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు అచ్చమైన తెలుగు అమ్మాయి అంటే స్టేట్ కదా, తెలుగు అమ్మాయి, అదే చెప్పబోతున్నాను. అసలు మీ కళ్ళు చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో అంటే ఎక్కువ అంటే టాలీవుడ్ చూస్తే తమిళ్లో ఎక్కువ, తర్వాత ఇన్నాళ్ళకి కర్ణించారా, లేదంటే స్టోరీస్ నచ్చలేదా, లేదంటే ఏంటి అని? అంటే నేనప్పుడు నా ప్రైవసీ నాకు ఉండాలి అని అనిపించింది. ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళిన చదువుతున్నప్పుడు, ఐ మీన్ నా MBA వరకు నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అనేది నాకు ఉండింది. సో అండ్ నాకు నా డెబ్యూ మూవీయే పెద్ద హిట్ అక్కడ. సో మంచి వర్క్ వచ్చింది. సో అక్కడ నేను చేసేస్తాను. దెన్ అగైన్ జాంబీ రెడ్డి హ్యాపెండ్. దెన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్గా వస్తేనే చేద్దాము అనే మైండ్ సెట్. నాకు ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి, ఐ వాజ్ నాట్ థింకింగ్ మచ్. నాకు వచ్చిన దాంట్లో బెస్ట్ ఏంటి అలా చూస్ చేసి చేసిన ప్రాజెక్ట్సే. సో తమిళనాడులో దెన్ జాంబీ రెడ్డి హ్యాపెన్ అండ్ ఇట్ చేంజ్డ్, కంప్లీట్లీ చేంజ్డ్. ఎస్. ఓకే, అంటే ఇందులో ఎక్కడ అంటే సేమ్ మీరు కూడా దర్శి గారి లాగా అక్కడ కనెక్ట్ అయ్యారా? లేదండి, ఈ రమ్య క్యారెక్టర్ నేను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి, నాకు నన్ను నేను ఇలా చూసుకోవాలి అని చాలా రోజులు. గొడ్డలు పట్టుకోనియా? బాగుందా షార్ట్? అసలు అంటే నేను స్క్రీన్లో నేను కనిపించే క్యారెక్టర్స్ అన్నీ మోస్ట్లీ కొంచెం సాఫ్ట్వేర్గా లేకపోతే స్ట్రాంగ్గా అవే ఎక్కువ చూసారు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ అండ్ it is very much me. Ramya is like కొంచెం I could relate a lot when director ఇస్తున్న ఇన్పుట్స్ అన్నీ ఏంటి ఈయనకి నేను ముందే తెలుసా, ఇలా రాసారేంటి, ఐ మీన్ ఫ్యూ అంటే నాట్ ద సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. రమ్య క్యారెక్టరైజేషన్, తన మైండ్ సెట్, అది నాకు చాలా నచ్చింది. కానీ ఆ సీన్ కూడా బాగుంది. అలా దర్శి గారి కార్లో నుంచి ఆ విండో నుంచి చూస్తూ మీరు గొడ్డలు ఎలా చేస్తూ
ఎలా ఉండిందండి అంటే ఆ సీన్ ఇట్ ఇస్ ఫన్ కదా, ఫుల్ నాకు ఫుల్ ఫన్. స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ నీకు పన్నే, నేను బయట కదా. నేను ఐ వాజ్ లిటరలీ పేపర్ మీద నేను ఆ సీన్స్ చదువుతున్నప్పుడు కింద దొరలి మరి నేను ఇంట్లో నవ్వుకుంటూ, మై సిస్టర్ లైక్ ఏంటి వై ఇస్ షీ లాఫింగ్ లైక్ దిస్ అని తను అనుకున్నాను. నేను సబ్జెక్ట్ చదివి నాకు అంత నవ్వొచ్చేసింది ఆ సీన్స్ అన్ని. సో ఎలా తీస్తారు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ ఆ డే షూట్ కోసం. అండ్ ఇట్ వాజ్ లైక్ నాకు చాలా నచ్చింది దర్శన్ అలా చూడడం. మీకు ఎలా అనిపించింది? Hey, I think all full credit to Anji man. Anji our stunt choreographer. చాలా సేఫ్ అంటే see it is అంటే ఏ scary. స్పీడ్ లో వెళ్తుందని కార్ ఆ టైం అంటే it was many speeds actually. Many speeds. అంటే ఒక 40లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొంచెం 60లో వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. యా డెఫినెట్లీ ఐ థింక్ అంజీ టుక్ అ లాట్ ఆఫ్ గుడ్ కేర్. డెఫినెట్లీ చాలా సేఫ్గానే చేశాడు. బట్ యా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లింగ్గా ఉండింది నాకు కూడా. అంటే ఎప్పుడు మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఇట్లా షేర్ ఆటో అట్లా ఎక్కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మనకి 7 సీటర్ ఆటోలు ఉండేవి చూడండి, ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకోండి. సో 7 సీటర్ ఆటోలు, తర్వాత ఫుడ్ బోర్డింగ్ చేసి అలవాటు ఉంది కదా. సో అగైన్ మళ్ళీ ఒక కార్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కాళ్ళు పట్టు పెట్టుకోవడానికైనా 7 సీటర్ కంటే ఉంటాయి కానీ వీటికి ఉండదు కదా. దానికంటే దానికి ఉండే చిన్న ర్యాంప్ ఉండింది. ఓకే, ఆ ర్యాంప్ మీద మంచిగా ఫుడ్ బోర్డ్ ఉండింది. ఫుడ్ బోర్డ్లో దానికి మంచిగా ల్యాండ్ మైసెల్ఫ్. మీకు అందుకే థ్రిల్ ప్రాప్తి రస్తు అన్నదా, మీరు బాగా థ్రిల్ అయ్యారు కాబట్టి. యా డెఫినెట్లీ థ్రిల్ నాకు, సంతోషం ఆమెకి. హ్యాపీగా కూర్చొని ఇట్ వాస్ అబ్సల్యూట్ ఫన్. ఎవ్రీడే ఆన్ సెట్. అవునా? అంటే ఇది కూడా క్యాప్షన్ కూడా చూసినట్టునే నాకు, అంటే నేను థ్రిల్ అయ్యాను అక్కడ. అంటే విద్యా ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు అంటారు కదా. తర్వాత థ్రిల్ ప్రాప్తిరస్తు అనేది ఇది జనాలను దీవించడం అంటే ఎలా తీసుకున్నారు? సో అదే అంటే థ్రిల్ అంటే ఇప్పుడు ఏంటంటే వెన్ యూ సే ప్రేమ అంటే మనకి చాలా ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే మంచి బ్రీజీ నైస్ లవ్ స్టోరీ, లేకపోతే లాస్ట్లో క్లైమాక్స్లో అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ వచ్చి గొడవ చేసి అట్లా. అంటే మోర్ దాన్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ థ్రిల్ దట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ ఇన్ లవ్ ఆల్సో. అండ్ రమ్య అండ్ మది లవ్ స్టోరీలో యూ విల్ ఫైండ్ దట్ థ్రిల్ బికాజ్ వాళ్ళిద్దరు కదే కాదు, దిస్ ఆల్సో ఆశా మేరీ ఆర్ సుమక్క అండ్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు అది కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారు వచ్చి మామూలుగా చెప్తే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసే వరకు ఫేస్ చూసాం. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎవరు చేస్తారు? ప్రీ రిలీజ్ ఈవెంట్ అది ఇంకా చాలా పెద్ద క్వశ్చన్. ఇక్కడైనా సరే హాలీవుడ్ నుంచి ఎవరైనా తెప్పిద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎవరు చేయడానికి రెడీ. సో అట్లా ఇది ఎలాగో వెళ్ళిపోతాయి మళ్ళీ. సో ఐ థింక్ మేము ఇంకెవరైనా పెట్టినా కూడా నాకు తెలిసి సుమాకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మా స్టేజ్ మీదకి. సో ఇట్స్ లైక్ మేడం ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్లో చెప్పేశారు కదా, ప్యాకేజ్ మాట్లాడేశారు అని. బట్ ఐ థింక్ ఫర్ అ మూమెంట్ ఈ యొక్క సినిమాకి ఐ వాంట్ సుమక్క టు సిట్ విత్ అస్ అండ్ దెన్ ఒక యాంకర్ ఎవరైనా మంచిగా పిలిచి ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ హర్ యాజ్ అన్ యాక్టర్. బికాస్ అఫ్ కోర్స్ అంటే ఒకసారి మైక్ ఇస్తేగా, అందుకే పెద్దది వాడారు అక్కడ. సో అంటే సుమ గారు ఇందులో ఉన్నారు అంటే ఎంత ఉండొచ్చు క్యారెక్టర్? లెంత్ ఉందా? సాంగ్ ఉంది, ప్యారలల్ గా నడుస్తూ ఉంటుంది. She is the important character. ఓకే, the lead actually చెప్పాలంటే ఒక టర్మినాలజీలో. She is నేను, తను, సుమక్క, కిషోర్ అన్న. మీకు చాలా బాండింగ్ కదా, మీరు చాలా వేరే భాషలో కూడా మాట్లాడుతున్నారు. మీరు విన్నారా? అంటే వేరే సెట్లో కూడా ఆయన అందరితో లాంగ్వేజ్ మాట్లాడతారు కదా. అంటే వీళ్ళిద్దరిది ఏదో కోడి భాష ఉంటుంది అని చెప్పి వెన్నెల కిషోర్ గారు మీది చాలా, అంటే మీ పక్కన ఉంటే ఆయన నేను ఇంత చెడ్డోడు నన్ను ఫీల్ అవుతారంట. నిజమేనా? కామెడీ ఆయన దగ్గర ఏ కిషోర్ అన్న ఇస్ డామ్ ఫన్. అంటే అంత చిల్లెస్ట్ కో యాక్టర్ నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలే అనుకుంటా. చాలా నేర్చుకున్నాను దగ్గర నుంచి. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటాను, సరే ఒక పెడతాను వీడు నా దగ్గర నుంచి నేర్చుకో. సో బట్ ఇస్ అంటే ఏమైందంటే నేను కొత్తగా యాక్టివ్గా బడ్డింగ్ యాక్టర్ వచ్చినప్పుడు ఆయన చాలా మంచిగా, అప్పటికే చాలా సీనియర్ యాక్టర్ ఆయన,
బట్ చాలా మంచిగా ట్రీట్ చేసేవాడు. సో అందుకని అట్లా బాండ్ వి గ్రో అప్ లైక్ దట్ లిటిల్ బ్రదర్హుడ్ ఈస్ దేర్ బిట్వీన్ అస్. అండ్ జస్ట్ ద బెస్ట్ పార్ట్ వాజ్ వన్ డే 4 of us were there, నేను తను సుమక్క అండ్ కిషోర్ అన్న నలుగురు ఉన్నారు. నలుగురు ఓకే అంటే మా సీన్. అండ్ దాట్ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే. ఏంటి we were all laughing for everything and anything. అంటే ఇట్ ఈస్ లైక్ నేను కిషోర్ అన్న చెప్పేదాన్ని అవుతున్నా, కాసేపు సుమాక చెప్పేదాన్ని అవుతున్నా, అండ్ ఐ వాజ్ జస్ట్ లాఫింగ్. అండ్ నాకు బాగా అనిపించింది దట్ వన్ డే టు వర్క్ అండ్ టు ఈట్ టుగెదర్, దట్ వాస్ గుడ్. ఇంకా టు అదర్ గుడ్ యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్. నేను తర్వాత చెప్తా వాళ్ళ గురించి. మేము మీరు ఇప్పుడు చెప్పినా మేము వింటాము, అంటే కొంచెం హైడ్ చేద్దాం. ఓకే Yeah, big deal. I will celebrate. It's Hyperadi and Auto Ram Prasad. Oh, Yeah, they are also amazing in the film. అబ్బాయి గారు ఉన్నారు, Abhay is there, Kiriti is there. So. వీళ్ళు ఈ పంచులు తట్టుకోలేము అసలు. Yeah, so సో ఇప్పటికే నవ్వేస్తున్నారు. సెట్ లో ఎప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు అది ఎవరో ఒకరు క్రాక్ చేస్తూనే ఉంటారు, జోక్స్ అందరూ నవ్వుతూనే ఉంటారు. ఇటు వీళ్ళు హడావిడిగా పని చేస్తూనే ద హోల్ వైబ్ ఆఫ్ ద సెట్ విల్ బి లైక్ సో గుడ్. యూ అంటే ఇట్లాంటి ఒక సెట్కి ఎన్ని అవర్స్ వర్క్ చేసినా బోర్ కొట్టదు. సో ఐ వాంట్ టు గో ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎగ్జైట్మెంట్తో పడుకొని లేచి వెళ్ళాలి సెట్కి అని అనిపించే ఒక సెట్ ఇది నాకు. నైస్. సో అంటే మీరు అంటే ఇప్పుడు ఏదైనా మనం సీన్లో యాక్ట్ చేస్తున్నప్పుడు కొన్ని మనకి అలా మెమరబుల్గా ఒక్కొక్క మూవీ నుంచి ఉండిపోతాయి. కొంతమంది ఎమోషనల్, కొంతమంది రకరకాలుగా అంటే వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మీకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా చాలా ఫన్ ఉండేది, ఎక్సైటింగ్గా ఉండేదాన్ని అని. లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు చైనా పోతున్నారా? ఈ సినిమా అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను నా ట్రిప్ అంతా క్యాన్సిల్ చేసుకొని ఈరోజు ప్రమోషన్స్కి కూర్చున్నాను. దట్ మచ్ ఇట్ మీన్స్ టు మీ అండ్ ఐ బిలీవ్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అ లాట్. సో ఎస్. సో మూవీ విషయానికి వస్తే ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత ఆవాస్ తగ్గించేస్తున్నారు. అంటే ఈ మూవీ ఎన్ని అవర్స్? 220. ఓహో, మీరు ఇలా అడిగారా? ఓకే ఓకే. నేను 225. మీరు లైట్ తీసుకున్నారే? లేదు, ఓటీటీ వచ్చిన తర్వాత తగ్గించేస్తున్నారు అంటే ఓ థియేటర్కి వెళ్ళి చూడడం తగ్గించేస్తున్నారు అట్లా అనుకున్నాను. దిస్ ఈస్ జస్ట్ నైస్ అండ్ స్వీట్ 220. యా. ఓకే. ఎలిమెంట్స్ పరంగా అంటే కామెడీ వివత్సంగా ఉందని బాగా అర్థమైపోతుంది. అడ్వెంచర్ ఉంది. అడ్వెంచర్ మాకు మీకు అడ్వెంచర్. there are many things actually. Like there is nice romance, there is now great love story and manchi paatalu, దోచావే సాంగ్, అసలు మెలోడీ సాంగ్ ఎంత బాగుందో. and we don't అంటే ఎట్లా అంటే ఆ పాటలు కూడా they will not work very hard to impress you. చాలా న్యాచురల్గా నచ్చుతాయి. అంటే కొన్నిసార్లు అది ఇన్స్టెంట్గా నచ్చిన పాటలు నాకు, అది దోచావే నన్ను. ఇంకొక పాట ఉంది తొందరలో, అది కూడా వినిపిస్తాం, యూ విల్ లవ్ ఇట్. అంటే మేమైతే యాక్చువల్లీ మాకు తెలుసు వీ హ్యావ్ అ వర్షన్ ఆఫ్ ఇట్, సో వీ కీప్ హియరింగ్ ఇట్. నీ పాటే దర్శి ఎంత బాగా డాన్స్ చేశారు. లైక్ నువ్వు అంత బాగా చేసినావు, నేను చేయాల్సి వచ్చింది. లేదు, you were too good on that day. He was too good. ఆ సాంగ్ 2 days చేసాం, అప్పుడే అయిపోయిందా, ఇంత ఫాస్ట్గా అయిపోయిందా ఆ సాంగ్ అలా అనిపించింది నాకు. అంత స్టెప్స్ చేశారండి, చాలా తను బాగా చేస్తున్నారు. ఐ లవ్డ్ ఇట్, చాలా బాగా చేశారు. ఐ థింక్ దట్ విల్ బి ద మ్యారేజ్ సాంగ్ ఆఫ్ దిస్ ఇయర్ అండ్ ఫర్ ద కమింగ్ ఇయర్, బికాస్ ఎస్పెషల్లీ పెళ్లి సీజన్లో వస్తుంది కదా, దట్ విల్ లైక్ అక్కడ అనిపిస్తుంది. చిన్న ర్యాపిడ్ ఫైర్. మీరు నిజమే చెప్పాలి, ఊరికి జోక్ చేశాను. నేనేం చెప్పినా చెప్పినట్టే ఉంటుంది. అబ్బా, ఇది జనరల్గా అన్ని అందరు అడిగేదే. ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ. మీరు చేసే రెసిపీస్లో ఏది ఇష్టం మీ హస్బెండ్? నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ,
వెజిటేబుల్ బిర్యానీ. ఇవన్నీ స్విగ్గీయా లేదంటే లేదండి, నేను నిజంగా నేను సెట్లో చాలాసార్లు అడిగాను, నవనీత్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇది నవనీత్, ఈరోజు ఇది ఇన్నిసార్లు బిర్యానీ కుకింగ్ సీన్ తీస్తున్నాం, నేను కుక్ Actually, we have a చేస్తాను. biryani cooking scene and she did the whole thing. It was very good. నిజంగా బిర్యానీ వండారా? Yeah. వంటని ఇవ్వలేదు. అంటే ఉండనివ్వలేదంటే ఇక ఉండడానికి టైం పడుతుంది కదండి. షార్ట్ చేయాలని వంటని ఇవ్వలేదు. బట్ ఐ లవ్ కుకింగ్ బిర్యానీ. అవునా? యా, అండ్ చేపల పులుసు. చేపల పులుసు. మీ ఫేవరెట్ ఫుడ్? దోశ. దోశ. మీరు కూడా కీర్తి గారు అసలు నాకంటే నేను దోశ మీద ఎన్ని అంటే వెరైటీలు ట్రై చేసిన తర్వాత ఐ లవ్ దోశ. తిన్నారా? ట్రై చేశారు? నేను దోశ కూడా బాగా చేస్తాను. దట్స్ ది ఓన్లీ ఫుడ్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ కుక్ ఎనీ డే. ఓకే. అంటే కానీ పిండి బ్యాటర్ రాదు. బ్యాటర్ వచ్చు కానీ ఇప్పుడు రుబ్బలేదు. ఐ నో ప్రపోర్షన్ చెప్పండి. కానీ రుబ్బలేదు. అబ్బా సూపర్. హాఫ్ అంటే కందిపప్పు ప్లస్ బియ్యం. కందిపప్పు. అది మినపప్పు అండి. మినపప్పు తర్వాత అదే పెసరపప్పు కాదు పెసరపప్పు కాదు. సో అవన్నీ ఉంటాయి కదా. సరే, అర్థమవుతుంది మీకు ఎంత బాగా వచ్చో. దోశ వేయడం బాగా వచ్చండి. ఓకే, యాక్సెప్ట్. ఆల్ టైమ్ అంటే మనం ఇండస్ట్రీకి రాకముందు ఉంటారు కదా, దానికి సంబంధించి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? చిరంజీవి గారు. నాకు పవన్ కళ్యాణ్ గారు. శ్రీదేవి గారు అండ్ జయసుధ అండ్ జయప్రద గారు మై ఫేవరెట్. నాకు రమ్యకృష్ణ మ్యామ్, అనుష్క గారు, కాజల్. రమ్యకృష్ణ సూపర్. అండ్ తాబూ మ్యామ్. అదే అన్నగారు రమ్యకృష్ణ గారు అనగానే what a great actor she is. Like, yeah, and to discover her through Bahubali again, wow. I love her. సిమ్రన్ గారు. ఈ గ్యాప్ లో వచ్చేసింది ఐడియా. కొంచెం వదిలేసి ఇంకో 10 పేర్లు చెప్తాను. వద్దులేండి. ఓకే, ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? సాగర సంగమం. మీరండి? ఐ లైక్ సఖీ. ఓకే, ఫేవరెట్ వెకేషన్ స్పాట్ ఇప్పుడు మీరు? యూరోప్. గోవా అనుకుంటా. గోవా లేదు, అంటే నేను ఎన్నిసార్లు ఎప్పుడు అడిగినా కూడా గోవా వెళ్ళాను ట్వైస్ చెప్పారు. యాక్చువల్లీ ఆ షూటింగ్ లో ఉన్నప్పుడు గోవా నుంచి అప్పుడే వచ్చా. సో ఐ వాస్ లైక్ దట్. బట్ సోమశిల. ఓకే. జనరల్గా ఎలాంటి విషయాలకి కోపం వస్తుంది మీకు? అంటే ఎలాంటి విషయాలు కోపం వస్తుంది అంటే ఇన్ఎఫిషియన్సీ అంటే కోపం వస్తుంది. అంటే ఏదైనా చిన్న చెప్తా. దోశలో చట్నీ బాగున్నప్పుడు కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది కోపం? హౌ కెన్ చట్నీ బి బ్యాడ్ విత్ దోశ? అట్లా. సేఫ్ ఆన్సర్. మీకండి? నాకు షార్ట్ టెంపర్, చిన్నగా అప్పుడప్పుడు వస్తుంది. అది దట్టు ఓన్లీ ఇంట్లో వాళ్ళ మీదే, బయట నాకు కోపం ఎక్కువ రాదు. ఓకే. సో 3 థింగ్స్ అంటే జనరల్గా మూవీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ చేసే 3 థింగ్స్ ఏంటి? చూడడం, వినడం, ఫీల్ అవ్వడం. అయ్యో, ఇదేదో ఏంటి అడిగినట్టుంది. మరి నాకు అర్థం కాలేదు క్వశ్చన్. 3 థింగ్స్ ఏం చేస్తారు? విజిల్ వేస్తారు, డాన్స్ చేస్తారు, పేపర్లు విసిరేస్తారు, ఫోన్ కూడా చూస్తారు, బాగాలేకపోతే వీడియోలు తీస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఎన్ని చెప్పారు? ఓకే. అంటే నేను చెప్పింది ఐడియలిస్టిక్ గా చూడాలి, వినాలి, ఫీల్ అవ్వాలి, కానీ అది జరగట్లేదు ఎక్కువ సార్లు. సరే, ఇంకేమని చెప్తారు? అవన్నీ ఈ సినిమాలో మీరు చేస్తారన్న నమ్ముతున్నా. 21st రోజు. సూపర్. సో ఏదైనా ప్రాబ్లం వస్తే జనరల్గా ఎవరికి కాల్, ఆలోచించకుండా ఎవరికి కాల్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ విచ్ ప్రాబ్లమ్ ఐ గెట్. ఇప్పుడు నాకు స్టోరీ ప్రాబ్లం అంటే నవనీత్ ఫోన్ చేస్తా. ఇప్పుడు అంటే జనరల్గా ఇండస్ట్రీలో సీతారాం మై మేనేజర్, మై బ్రదర్, ఐ కాల్ సీతారాం. ఓకే. మీరు? ఇప్పుడు ఈ సెట్లో నా ఫేవరెట్ అవసరం లేదండి, షీ కెన్ హ్యాండిల్ ఆల్సో. అంతేనా? అంటే కానీ ఇప్పుడు ప్రస్తుతం మా ఇద్దరికి ప్రాబ్లం వస్తుంటే మేము పీటర్కి ఫోన్ చేస్తాం అనమాట. రే పీటర్ is our dubbing engineer. Okay. No, I won't call him. అట్లేం లేదండి, ఆయనకి ఇప్పుడు డబ్బింగ్ జరుగుతుంది, అందుకే పీటర్ ఫీవర్లో ఉన్నాడు.
పీటర్ వల్ల నా గొంతు మీదే అసలు కొంచెం మారింది. Everybody is- ఆమెది ఇప్పుడు మారింది, నాది మారిపోయి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది. ఓకే, సో యాక్చువల్లీ బ్యూటీ సీక్రెట్ nothing, be happy here. అన్నది ఆన్సర్ ఏదన్నా. నిజంగా అండి అది రిఫ్లెక్ట్ అవుతుంది. గుడ్ స్లీప్ ఉండాలి, జస్ట్ బీ హ్యాపీ. స్కిన్ కేర్ రొటీన్ ఐ కీప్ ఇట్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్. నాకు ఎక్కువ స్టెప్స్ స్కిన్ కేర్ సెట్ అవ్వదు. అవునా? ఐ హేట్ టు పుట్ సన్ స్క్రీన్, కానీ సన్ స్క్రీన్ వాడాలి అందరూ. ఏ సన్ స్క్రీన్ యూస్ చేస్తారు? ఇట్ డిపెండ్స్. నేను అంటే లోషన్ నాకు ఒక ఐ లవ్ షాపింగ్. వెళ్ళినప్పుడు అది ఇది అన్ని కొనాలనిపిస్తుంది, బట్ అన్ని వేస్తే నాకు ఏది సెట్ అవ్వదు. సో ఐ కీప్ ఇట్ వెరీ మినిమల్ అండ్ బేసిక్. చెప్పండి, మీరు ఎలా కాపాడుకుంటారు? ఏంటిది? He is also very much interested అదే into అదే skincare. చాలా చాలా మారిపోయారు, అప్పటికి టూ మచ్ అయ్యారు. అంటే మీకు చెప్తే చాలా మంది Grow దీన్ని చేసుకోవాలి కదండి. అదే బేసిక్ డూయింగ్ బేసిక్ రొటీన్స్ అంతే. గుడ్ ఫుడ్, డెఫినెట్లీ గుడ్ స్లీప్, నాట్ మచ్ ఇన్ టు బ్యాడ్ హ్యాబిట్స్. ఐ మీన్ నో స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్, అండ్ దెన్ యా. క్రేజియస్ట్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్ ఇద్దరిలో ఎవరికైనా చాలా బాగా క్రేజీ అసలు అయిందా? క్రేజీ అయితే ఐ థింక్ క్రేజీ అని కాదు కానీ మోస్ట్ హార్ట్ ఫెల్ట్ ఈస్ దట్ ఎప్పుడైనా ఒకసారి బాగా జరిగింది, అప్పుడప్పుడు జరుగుతుంటుంది కానీ బాగా జరిగింది చెప్తా. అదే దట్ ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి నేను చూస్తుంటే మా అబ్బాయి లానే ఉన్నావు అని అన్నది. మీరు నాకు తమిళనాడులో చాలా జరిగాయి ఇట్లా. అంటే నా కైల్ అనే మూవీకి రిలీజ్ అయింది. నేను ఫస్ట్ షోకి వెళ్ళాను ఒక థియేటర్లో. నా వెనక కూర్చున్నారు కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలు అందరూ ఫుల్గా బ్యాచ్ వచ్చారు, అరిచేసారు, అన్నీ అయింది. సినిమా అయిపోయిన తర్వాత నేను వెళ్తున్నాను. అప్పట్లో మాస్క్ ఇదంతా లేదు. సో ఐ వాజ్ నార్మల్లీ గోయింగ్. వాళ్ళు చూసి అలా వెళ్ళేటప్పుడు చూసి ది రికగ్నైజ్డ్. అండ్ ఒక అమ్మాయి వచ్చేసి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టేసింది అనమాట. అండ్ షీ క్రైడ్. అదే అది కాకుండా వన్ మోర్ చెప్పు దట్ వన్ ఫెలో అది కాదు, అమ్మాయికి నాకు పెళ్ళైందని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చిన అన్నమాట. అట్లా నాకేం జరగలేదు. ఇంకొకటి వెరీ హార్ట్ టచింగ్ ఒకటి జరిగింది. ఐ వాజ్ ఇన్ వెల్లూర్, రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాను. అక్కడ ఒక పాప వచ్చింది ఫోటో కావాలి అని. అండ్ లిటరలీ షీ వాజ్ క్రైయింగ్. అండ్ వాళ్ళ మమ్మీ నాకు చెప్పారు, నా ఒక ఫిలిం కమలీ ఫ్రమ్ నడుకావేరి అని చాలామంది కిడ్స్ కోసం తీసిన ఒక ఫిలిం. ఆ మూవీ చూసి ఆ అమ్మాయి సిలంబరసం ఇది కరసాము ఉంటుంది కదా, అది నేర్చుకొని కాంపిటీషన్స్ వెళ్ళి షీ టుక్ మీ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అని చెప్పేసి వాళ్ళ మామ్ అండ్ తను ఏడ్చినప్పుడు ఇట్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. అంటే ఆ మూవీ తీసినప్పుడు ఒక్క 5-6 పీపుల్ని ఇన్స్పైర్ చేసిన చాలా అనుకున్నాను. ఇట్ రీచ్ సో మెనీ ఆడియన్స్. దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. దర్శి గారు, ఇప్పుడు మీరు మాకు బాగా తెలుసు. సో హిడెన్ టాలెంట్ ఏముంది అంటే మీలో ఏం చెప్తారు? దోశ బాగా వేస్తానండి. ఇప్పుడు చెప్పారు కదండి, అదే అండి హిడెన్ టాలెంట్. ఇప్పుడు జోక్లు బాగా వేస్తారు. జోక్లా ఆబ్వియస్గా తెలుసు. ఆపాదిస్తారు. మాకు తెలియదు ఏమైనా ఉందా? నేను యాక్చువల్లీ ఇల్లు బాగా తుడుస్తా క్లీన్గా. అది హిడెన్ కాదులే కానీ బట్ ఇట్స్ లైక్ ఓకే. అండ్ ఇంకా హిడెన్ టాలెంట్ అంటే డాన్స్ ఈ మధ్య బాగా చేస్తున్నాను. ఓ నైస్. ఇంతకుముందు బాత్రూంలో బాగా వేసేవాడిని హిడెన్గా, ఇప్పుడు బయట. చెప్పు యువర్ హిడెన్ టాలెంట్స్. నాలో పెయింట్ చేస్తాను. పెయింటింగ్ చేస్తాను. నైస్. సో 21న రిలీజ్ అవుతుంది మూవీ. సో మంచి హిట్ అవ్వాలని, సక్సెస్ ప్రాప్తి రస్తు. సో మొత్తానికి హిట్ అవుతుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి తెలుసు కదా ఎవరితో మాట్లాడాము. స్టే ట్యూన్డ్ సాక్షి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.